సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ? సార్ బ్రహ్మాండంగా ఉన్నది పాలన. ఎందుకంటే ఆయన ఇంత ముందు పాలన చేసిన వాళ్ళు 11 సీట్లు పడిపోయారంటే జనాలు ఎంత తెలివిమీరారో ఎంత ఇబ్బంది పడ్డారో దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది. ఆ సీట్లు వచ్చిన దాన్ని బట్టే ప్రస్తుతానికి ఆయన మటుకు బ్రహ్మాండంగా చేసుకొని వెళ్తున్నారండి. అందులోకి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇవన్నీ చాలా బాగా అభివృద్ధి బాగా చేస్తున్నారు. ఇంకా ముందు కూడా చేస్తారనేసి ఈ హామీ ఉన్నది. అన్నా క్యాంటీన్లు తీశారు. ఈ అన్నా క్యాంటీన్లు పెట్టారు. నలుగురికి అన్నం పెట్టింది మంచిదే కదండి. అంత మంచి పరిపాలన చేసినందుకు నెక్స్ట్ కూడా మళ్ళీ ఆయనే వస్తారండి, గ్యారంటీ. తిరగలేదు. తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి వేశారు. తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? గతంలో ఒకరికి వేసేవారు, ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఇంత ముందు అయితే ఒకరికే వేసేవారు, అది కూడా ఒక సంవత్సరం వేయలేదు. ఈ ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేయడం వల్ల ప్రతి తల్లి ఆనందపడుతుంది. ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కూడాను. ఇప్పుడు బయటకే కొంతమంది ఏదో చెప్పినా సరే చాలా బాగా పరిపాలన ఉందండి. మళ్ళీ ఈసారి కానీ ఆయన వచ్చి ఉంటే ఇంకా సర్వనాశనం అయిపోనండి. లా అండ్ ఆర్డర్ విషయం కానీ ఏదైనా సరే ఇప్పుడు మటుకు బ్రహ్మాండంగా చేశారనేసి అందరి అభిప్రాయం ఉన్నది. అది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, 2.0 సినిమా చూపిస్తాను, తగ్గేది లేదు, ఇలాంటి మాటలు అంటున్నారు. అవి వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళ నాయకుల్ని ఏదో సంతోష పెట్టడానికి తప్ప ఈ మాటలు మామూలుగా అయితే మరి జరగని పని అండి. అది మటుకు అంత బేగా జరగదు. ప్రజలందరూ తెలుసుకున్నారు ఏ ప్రభుత్వం ఎలాగొందో. ఒక్క ఛాన్స్ అని అడిగారు ఆయన, ఒక్క ఛాన్స్ ఇచ్చారు అంతే. దాంతో అయిపోయింది. ఇంకో 2 ఛాన్స్ అడగలేదు. నాకు 2 ఛాన్సులు ఇవ్వండి అనలే కదా, ఒకటే కదా. ఒక ఛాన్స్ తోటి జనాలకి తెలిసిపోయింది. చంద్రబాబు మీద అయితే పూర్తి నమ్మకం అయితే ఉన్నదండి, కంపల్సరీగా ఉంది. ఆయన ఏంటంటే సీనియర్ నాయకుడు, సీనియర్. ఇది ఆయన అరెస్ట్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ విదేశాల నుంచి ధర్నాలు చేశారు, ఇది చేశారు, ఈయన అరెస్ట్ చేశారు. ఎక్కడైనా అంటే ఎక్కడ చేశారండి. ఆయనకి అంత పలుకుబడి ఉందండి. ఆయన మీద జనాలకు అంత నమ్మకం ఉన్నది. అంత సీనియర్ నాయకుడు కాబట్టి ఇప్పుడు అప్పులు తెప్పలు అన్ని చేస్తాడు. మరి ఇవన్నీ సర్దుకొని రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఒక్క సంవత్సరంలో అన్ని చేసేయాలంటే ప్రజలు అర్థం చేసుకున్నారు. అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఈ 1 ఇయర్ లోని ఎట్లా ఉంది అభివృద్ధి కానీ సంక్షేమం కానీ? సంక్షేమం అభివృద్ధి అన్ని బాగానే ఉన్నాయి సార్. ఇప్పుడు వాళ్ళు అనుకున్నవి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తున్నారు. రాగానే మొత్తం ఇచ్చేస్తామని చెప్పలేదు కదా. సూపర్ 6 పాలనలో మేము ఈ హామీలు అమలు చేస్తామన్నారు. అమలు చేస్తామంది సంవత్సరంలో ఆల్రెడీగా 3 అమలు చేశారు. ఇంక ఈ నెల 5వ తేదీన ఇంకోటి రైతు భరోసా అది కూడా చేస్తామని చెప్పారు. వాళ్ళు అనుకున్నవన్నీ అన్ని చక్కగా చేస్తున్నారు. పరిపాలన బాగుంది. చక్కగా సూపర్ 6 అనేది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు కదా. చంద్రబాబు మీద ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. కంపల్సరీ నిలబెట్టుకుంటారు సార్. ఇన్నాళ్ళు వేరు, ఇప్పుడు వేరు. కంపల్సరీ ఇప్పుడు విద్యారంగం కూడా బాగా ప్రక్షాళన అయింది. విద్యారంగం బాగుంది. చంద్రబాబు నాయుడు ఇన్నాళ్ళ కాకుండా ఇప్పుడు కూడా మారాడు. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ బాధలు తెలుసుకొని ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారు. ఇన్నాళ్ళు పెన్షన్ ఇచ్చిస్తే ఎవడు వాలంటీర్ ఇచ్చాడు వెళ్ళిపోయి. ఇప్పుడు అలా కాదు, తెల్లవారు పెన్షన్ ఇస్తే సాయంత్రం మీ ఇంటికి వచ్చిందా లేదా నీకు డబ్బులు తీసుకొని ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ప్రతి ముసలితో సహా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ప్రతి ఒక్కరి టెక్నాలజీ అంటే చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఆర్థిక నిపుణుడు కాబట్టి అతను ఏం చేయాలి, ఎలా చేయగలడు, ఈ రోజు రేపు పొద్దున భవిష్యత్తులో 2047కి ఈ పిల్లల్ని ఎలా తీర్చిదిద్దాలో కూడా అతనికి తెలుసు. అందుకనిసే శాంతి భద్రత విషయంలోకి వస్తే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా బాగానే ఉంది సార్. బాగానే ఉంది. ఎక్కడెక్కడ చేతులు జరుగుతున్నాయి. ఎన్నాళ్ళు గంజాయి ఎంత విత్తనవిడికి వచ్చేది, ఇప్పుడు ఎక్కడైనా ఉందా? డ్రగ్స్ ఎన్ని ఒకళ్ళు విశాఖపట్నమే ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి ఎక్స్ట్రీఎం ఉండి నేను మళ్ళీ వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, పోతున్నట్టు నరుకుతాను జాతరలోనే అని ఇలాంటి మాటల్ని సమర్థించుకుంటూ వస్తున్నారు. దీన్ని ప్రజలు ఎట్లా తీసుకుంటారు? అది ఎవరు సమర్థించరు సార్. ప్రజలు ఎవరికి కూడా అది ఇష్టం ఉండదు, అది సమర్థించరు కూడా. చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉంది సార్. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంవత్సరం అవుతుంది. ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ? అభివృద్ధి సంక్షేమం అంతా భలే ఉన్నది. ఇంకొకటో రెండో ఉన్నాయి. ఆ 1-2 కూడా చేసేస్తే ఇంకా 6 అనేది మొత్తం ఇచ్చేస్తారని చెప్పి అనుకుంటున్నాం. సార్ ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటుంది? అంతమంది పిల్లలకి వేస్తున్నారు కదా సార్. గతంలో ఒక్క పిల్లోడికే వేసేవారు. ఇప్పుడు ఈ పిల్ల ఎంతమంది పిల్లలకి అంత పిల్లలు వేయడం వల్ల ఎట్లాగ తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతున్నారు? తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే నా ఒక్కరికే వేసారు. అది కూడాను అంటే కొంతమంది పడేది, కొంతమంది పడేది కాదు. ఈ సైడ్ ఇంట్లో 4కి 5కి 6కి ఎంతమంది ఉంటారు అంతమంది కూడా వేస్తున్నారు. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా దీనిగా ఉన్నారు. తల్లికి వందనం మొత్తం. ఇప్పుడు పెన్షన్లు కానీ వృద్ధులు కానీ ప్రతిదీ చంద్రబాబు నాయుడు చెప్పిన మాట నిలబెట్టుకునే విధంగా వెళ్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? ఈ 4 సంవత్సరాల్లో ఇంకా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అభివృద్ధి కార్యక్రమం అవడానికి కూడా ట్రై చేస్తున్నారు. ఇంకా ముందు కూడాను ఇంకా ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా 6 ప్యాక్ ఇది కూడా అయింది కాక నెక్స్ట్ ఇంకా పెన్షన్లు కూడా పెంచడానికి కూడా చూస్తున్నారు.
సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రప్రపలు ఆడిచ్చేస్తాను, నరుకుతాను అంటున్నారు. ఇలాంటి మాటల్ని ఒక ఎక్స్ఏఎం ఉండి అనొచ్చు అంటారు. ఎక్స్ఏఎంఏ ఉండి కూడాను అతను చాలా ఈ మాటలు అది అలాగ అనకూడదు. అది ఎందుకంటే అన్నారో అతనికి మరి తెలియాలి. ఎందుకంటే రెపరెప అనేది కూడాను చాలా రాంగ్ రూట్గా మాకైతే అనిపిస్తుంది. టోటల్గా అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందంటారా డెవలప్మెంట్ విషయంలో? డెవలప్మెంట్ అయితే మొత్తం 100% 2029లో మాత్రం చంద్రబాబు నాయుడు మళ్ళీ వస్తారని మేము అనుకుంటున్నాం. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు ఒక విజనరీ నాయకుడు. రోడ్లు కానీ అభివృద్ధి కానీ ఎట్లా ఉంది? పర్వాలేదండి. రోడ్లు బాగానే వేస్తాండ్రు. తర్వాత అభివృద్ధి కూడా కొన్ని విద్యా దీవెన అలాంటివి, రైతు భరోసా లాంటివి వేస్తే ఇంకా అనుకూలంగా ప్రభుత్వం బాగానే నడుపుతుంది. గతంతో పోలిస్తే మార్పు ఏమైనా కనబడుతుందా? బాగానే మారుతుంది. శాంతి భద్రతలు ఎట్లా ఉన్నాయి? శాంతి భద్రతలు అంటే లేవండి, అల్లర్లేం లేదు. ప్రస్తుతం బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. సార్ ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి వేశారు. గతంలో ఒకరికే వేయడం జరిగింది. ఇప్పుడు తల్లిదండ్రులు అంతమంది పిల్లలు అంతమంది వేయడం వల్ల ఎట్లా ఫీల్ అవుతుంది? కొంతమందికి పిల్లలు ఎక్కువ ఉన్న వాళ్ళకి, కొంచెం ఆడపిల్లలు కొంచెం కలిసి వచ్చిందండి. మరి కొంతమంది లేని వాళ్ళకి మరి అది ఎంతగానే అది మంచి పద్ధతేనండి. సూపర్ 6 ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ఇంకా 4 years లో ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉన్నాయి. సూపర్ 6 అతను అనుకున్నవన్నీ చేస్తే మన నష్ట ప్రభుత్వం అయినా రావచ్చు. అసలు పాత వంతున్నాయండి, కొత్త ఇవ్వలేదు. మాలాట వాళ్ళు పెట్టావు ఇంకా రాలేదండి. 62 సంవత్సరాలు అయింది. నమ్మకం అయితే ఉందంటారు చంద్రబాబు? నమ్మకం తెస్తేనే పర్లేదండి, నమ్మకంగా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని ప్రతి దానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నారు. రపరపలు ఆడిచ్చేస్తాను, పోతున్నారని నరుకుతాను అని అంటున్నారు. ఇలాంటి మాటలు ఎట్లా తీసుకుంటారు? అది ఏంటంటే రాజకీయంగా అంటారు కానీ తప్పండి. అలాంటి మాట్లాడితే రేపు ఫ్యూచర్ పిల్లలకి, యువతకి అది తప్పుడు సమాచారం కింద వెళ్తుంది. చంద్రబాబు డెవలప్ చేస్తారు అని నమ్మకం. ఈ నిర్ణాయకుడు డెవలప్మెంట్ చేసే నమ్మకం మీద ప్రజలందరూ ఒకసారి కూటానికి గెలిపించారండి. మరి అన్ని సీట్లు వచ్చిన అతను కూడా మళ్ళీ ఓడిపోయాడంటే కూటమి మీద నమ్మకమే. ఇప్పుడు పిల్లలకి మధ్యాహ్నం పూట భోజనం పెడుతున్నారు. చాలా పిల్లలు కూడా చాలా బాగుంది తినడానికి అని అంటున్నారు. దానికి నాకు పెద్దగా అవగాహన లేదు. మా పిల్లలు కానీ కొంత బాగుంటే మాత్రం మంచిది. అన్న క్యాంటీన్లు పెట్టారు. కొంతమంది ఉపాధికి పని వాళ్ళకి, లేబర్కి కొంచెం కలిసి వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి కొంచెం హోటల్తోనంటే 100 రూపాయలు అవుద్ది. 5 రూపాయలు 10 రూపాయలతో భోజనం దొరుకుతుందంటే అది చాలా మంచి పద్ధతి. చంద్రబాబు పరిపాలన బాగుంది. చంద్రబాబు పరిపాలన పర్వాలేదు, ఆయన సీనియర్. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 1 year లోని పరిపాలన కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ ఎట్లా ఉందా? చాలా బాగుందండి. సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ప్రజలందరికీ చాలా బాగుంది, అందరూ ఆనందంగా ఉన్నారు. తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి వేశారు. గతంలో ఒక పిల్లోడికి వేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఎంతమంది పిల్లలు కూడా అంత పిల్లలు వేయడం వల్ల తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతుంది? చాలా ఆనందంగా ఉన్నారండి. ఒక జగన్మోహన్ ప్రభుత్వంలో ఒక ఆయనకి ఇచ్చేవారు, ఒక అబ్బాయి తల్లికి ఇచ్చేవారు, ఒకరికి ఇచ్చారు, ఇద్దరికి అని చెప్పి ఒకరికి ఇచ్చారు. సో ఇప్పుడు అందరూ ఆనందంగా ఉన్నారు తల్లిదండ్రులు. ఇప్పుడు భోజనాల విషయంలోకి వస్తే పిల్లలకి మధ్యాహ్నం పూట భోజనాలు ఎట్లా ఉందంటున్నారు సార్? గతంలోనే చాలా అంటే గట్టిగా బియ్యం, తర్వాత ఏదో సాంబార్లు ఏవో పడింది అంటే లో క్వాలిటీ అనేది ఇచ్చేవారట. ఇప్పుడు ఎట్లా ఉంది? పిల్లలు ఎలా? నేను కూడా స్కూల్లో భోజనం చేశానండి, 2-3 సార్లు భోజనం చేశాను. చాలా బాగుంది సాంబార్ గానీ. అంతకుముందు సక్కికి కూడా జగన్మోహన్ బొమ్మ ఉండేది, బొమ్మలు కూడా లేవు. స్కూల్ బ్యాగ్ కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఫోటో లేక పేరు అయితే బాగానే ఉందండి. బ్యాగులు కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి, బుక్స్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనీసం కార్యకర్తలను కళ్ళను కూడా టైం ఇవ్వట్లేదు. ఎందుకంటే అంటారు ఈ చరిత్రలో ఇంకా జగన్మోహన్ రెడ్డి పేరు వినపడదండి. ఇక్కడ మన ఏపీలో జగన్మోహన్ రెడ్డికి తరలించే రోజులు వస్తాయి. ఇంకా మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపలప ఇచ్చేస్తాను, నరికేస్తాను అంటున్నాడు. ఇలాంటి మాటలు ఊకదంపులు మాట్లాంటాయండి అవి. అదే ఎంత తప్ప జగన్మోహన్ ఇంకా చరిత్ర ఏపీలో కనపడరు. ఇంకా చంద్రబాబు నాయుడు మీద పూర్తి నమ్మకం అయితే ఉందంటారు. ఈ 4 సంవత్సరాలు 100% నమ్మకం ఉందండి. తరచు చంద్రబాబు వస్తారు, మళ్ళీ చంద్రబాబు వస్తారండి, అది గ్యారంటీ.